హలో అండి. ఆర్థిక క్రమశిక్షణ గనక లేకపోతే ఒక వ్యక్తి గాని, కుటుంబం గాని, కంపెనీ గాని, రాష్ట్రం, దేశం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదండి. ఏదైతే ఆర్థిక క్రమశిక్షణ లేక విచ్చలవిడిగా అప్పులు చేసి నష్టపోయిన, దివాళా తీసిన, ఐపీ పెట్టిన, బ్యాంక్రప్సీ పెట్టినటువంటి వ్యక్తులు, కుటుంబాలు, పరిశ్రమలు అనేకం మనం చూసాం. ఈ పరిశ్రమలు, రాష్ట్రాలు, దేశాల సంగతి పక్కన పెడితే ఒక కుటుంబంలో ఆ కుటుంబం యొక్క పెద్ద పని పాట లేకుండా విచ్చలవిడిగా బలాదూరు తిరుగుతూ అందిన చోట అందినట్టు అప్పులు తీసుకొచ్చి ఇంటిని ఆస్తిని అన్నిటినీ తాకట్టు పెట్టేస్తే మరి ఆ కుటుంబం రోడ్డున పడదా? రోడ్డున పడినా గాని అప్పు తీర్చక అప్పుల వాళ్ళు ఆ కుటుంబాన్ని వేధిస్తుంటే ఆ కుటుంబంలోని పిల్లలు గాని కుటుంబంలో మహిళలు గాని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని ఆలోచిస్తే మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 4.5 ఏళ్ల నుంచి విచ్చలవిడిగా అప్పులు చేస్తూ దొరికిన చోట దొరికినట్టు ఏ అంశం ఉంటే అంశంలో తాకట్లు పెట్టేసి అంటే మద్యం అమ్మకాలను తాకట్లు పెట్టి అలాగే విశాఖపట్నంలో భవనాలను తాకట్టు పెట్టి ఎంఆర్ఓ ఆఫీసులను తాకట్టు పెట్టి సెక్రటేరియట్ ను కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ అప్పుల భారం పడేది కేవలం సామాన్య ప్రజల మీదే అని మన ఎవరికైనా గుర్తుందా అని ఇక్కడ మనందరం ప్రశ్నించుకోవాలండి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను అందిన తోట అప్పులు తీసుకొచ్చి ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పరిపాలన చేస్తున్నారు, ఎంతవరకు మంచిది కాదు అని ప్రతిపక్షాలు ఆర్థికవేత్తలు రాష్ట్రంలో కొంతమంది చెప్తుంటే వాళ్ళ మీద ప్రతిదాడి చేస్తూ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరూ వాళ్ళ మీద ఇరుసుకుపడుతున్నారే గాని దీని వలన రాబోయే తరాలు యువత ఏ విధంగా నష్టపోతారు, ఇబ్బందులకు గురవుతారు అని ఏ రోజు వీరు ఆలోచించట్లేదు అని అనిపిస్తుందండి. ఒక్కసారి 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను మన రాష్ట్రం ఎన్ని అప్పులు చేసింది ఇతర రాష్ట్రాలతో పోల్చి కనుక మనం ఒకసారి చూసుకుంటే ఇది 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను వివిధ రాష్ట్రాలకున్న ఎఫ్ఆర్బిఎం లిమిట్, అదేవిధంగా ఆ లిమిట్ ప్రకారం ఎన్ని వేల కోట్లు అప్పు తీసుకోవచ్చు, ఎంతవరకు తీసుకున్నారు అని కనుక గమనిస్తే ఆంధ్రప్రదేశ్ కున్న ఎఫ్ఆర్బిఎం లిమిట్ 3.60. జనరల్ గా ఈ ఎఫ్ఆర్బిఎం లిమిట్ కి కేంద్ర ప్రభుత్వం కాగు ఒక లిమిట్ పెట్టిందండి, అంటే ఒక రేంజ్ పెట్టింది, ఈ రేంజ్ లో ఉండొచ్చు అంటే క్రమశిక్షణ బాగా ఉన్న స్టేట్లు అయితే కనుక తక్కువ ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెట్టుకుంటే, లేకపోతే కనుక ఎక్కువ పెట్టుకుంటే అనేది ఇక్కడ మనం గమనించాలి. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎఫ్ఆర్బిఎం లిమిట్ ని మన రాష్ట్రం పెట్టుకుంది 3.60. దాని ప్రకారం మనం అప్పు తీసుకోగలిగినటువంటిది 44,673 కోట్ల రూపాయలు. కానీ ఆ సంవత్సరంలో మన రాష్ట్రం అప్పు తీసుకున్నది 66,500 కోట్ల రూపాయలు. అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్ కంటే దాదాపు 22,000 కోట్ల రూపాయలు ఎక్కువ అప్పు తీసుకొచ్చిందండి. ఇది కార్పొరేషన్లు కానీ, మద్యం కానీ, లేకపోతే ప్రభుత్వ భవనాలు, సెక్రటరీ తాకట్టు పెట్టింది కాదండి. ఇది డైరెక్ట్ గా రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకున్న అప్పు మాత్రమే. ఈ అప్పుకి మిగిలిన అప్పు అంతా అదనం అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మన సాటి రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని కనుక చూసుకుంటే వాళ్ళు కేవలం ఎఫ్ఆర్బిఎం లిమిట్ గా పెట్టుకుంది 2.7% మాత్రమే. అంటే వాళ్ళు 33,786 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవచ్చు అని వాళ్ళు లిమిట్ పెట్టుకుంటే వాళ్ళు చేసింది కేవలం 42,900 కోట్ల రూపాయలు. మరి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉన్న గుజరాత్ వాళ్ళు పెట్టుకున్న ఎఫ్ఆర్బిఎం లిమిట్ కేవలం 1.8% మాత్రమే. అలాంటిది వాళ్ళకి ఉన్న వెసులుబాటు 44,930 కోట్ల రూపాయలు. వాళ్ళకి ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ అప్పు తీసుకోవడానికి తక్కువ పర్సెంట్ అయినా కానీ వాళ్ళకి అధికారం ఉన్నా కానీ వాళ్ళు చేసింది కేవలం 32,000 కోట్ల రూపాయలు మాత్రమే. మరి బీహార్ రాష్ట్రం అంటే అదొక దోపిడీ దుర్మార్గుల రాష్ట్రం, అసలు అభివృద్ధి అనేది దానికి ఉండదు అని మనం అనుకుంటాం, అరాచకమైన రాష్ట్రం అనుకుంటాం కదా. మరి అలాంటి రాష్ట్రాన్ని కనుక కంపేర్ చేస్తే మన రాష్ట్రంలో ఎఫ్ఆర్బిఎం లిమిట్ 3.6% ఉంటే బీహార్ లో కేవలం 3% మాత్రమే ఉంది. అంటే మన రాష్ట్రంలో 44,673 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవాల్సి అయితే బీహార్ రాష్ట్రం కేవలం 25,568 కోట్లు మాత్రం అప్పు తీసుకోవచ్చు. అలాంటిది మన రాష్ట్రం 2022-23లో 66,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తే రిజర్వ్ బ్యాంక్ నుంచి బీహార్ రాష్ట్రం కేవలం 36,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు తీసుకుందని గమనిస్తే మన రాష్ట్రం మన పక్క రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంతో కానీ, అభివృద్ధి చెందిన గుజరాత్ రాష్ట్రంతో కానీ, లేదు అట్టడుగు ప్రాంతంలో ఉన్నటువంటి బీహార్ రాష్ట్రంతో పోల్చుకున్న అన్నిట్లోనూ ఆర్థిక క్రమశిక్షణ లోపించి విపరీతంగా అప్పులు చేశాం, అప్పులు ఎక్కువ మనం చేశామని గమనిస్తే
ఇలా అప్పులు చేసుకుంటూ పోతే గనక రాష్ట్రం దివాళా తీస్తుంది అని గమనించి ప్రజలందరూ సరైన నాయకుడిని ఎన్నుకొని ఆర్థికంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టే నాయకుడి గనక ముఖ్యమంత్రి చేసుకుంటేనే యువత భవిత బాగుంటుంది అని అనుకోవాలండి.